నగదు మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చే వారికి సిరా గుర్తు వేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. సిరా చుక్క వేయడాన్ని తక్షణం ఆపేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సిరా చుక్క వేస్తే ఓటింగ్కు ఇబ్బందిగా ఉంటుందని ఈసీ భావిస్తోంది. అందుకే సిరా చుక్క వేయొద్దని కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి మమతా బెనర్జీ లాంటి నాయకులు తీవ్రంగా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉండొచ్చు ఆర్థిక శాఖ నుంచి? కొద్దిపాటి మార్పులతో ఏదన్నా సరిచేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే చూపుడు వేలుకి ఈ సిరా గుర్తును వేస్తారు. అయితే అది కాకుండా ఏదైనా ఇతర బొట్టన వేలుకు కానీ ఏదన్నా వేసి దాన్ని మార్చే అవకాశం ఉందా, లేకపోతే ఇతరత్ర ఏమైనా మార్గాలు ఉన్నాయని ఆర్థిక శాఖ పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్న సందర్భంలో ఈ రకంగా సిరా గుర్తు వేయటం అన్నది, అంటే వాస్తవానికి ప్రభుత్వం రిపీటెడ్గా తీసుకున్న వాళ్లే తిరిగి నగదును తీసుకుంటున్నారు. ఇది తిరిగి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ఒక చర్యగా ఉంది. కాబట్టి దీన్ని అరికట్టేందుకు గాను ఈ సిరా గుర్తు వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఆ మేరకు దీన్ని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇది ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రకంగా చేయడం తగదన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఆర్థిక శాఖకు లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు వెంటనే నిలుపుదల చేయాలి, ఆ మేరకు ఆదేశాలు కూడా ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. కాబట్టి ఆర్థిక శాఖ కొద్ది మార్పులతో దీనికి ఏదన్నా సూచనలు చేసే అవకాశం ఉంది. బయట ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నగదును మార్కెట్లోకి ప్రవేశపెట్టాలా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన వేగంగా నగదును అందజేయాలన్న ప్రభుత్వ చర్యలకు ఇది ఒక ఆటంకంగా మారే అవకాశంగా ఉంది. పార్లమెంటు వెలుపల ఈ రకంగా ప్రభుత్వ చర్యలకు ఆటంకాలు ఏర్పడుతుండగా, అదేవిధంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 3 రోజుల పాటు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. 3 రోజుల్లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తదనంతరం తీసుకుపోయే చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఆదేశాలు, అదేవిధంగా ఆగ్రహాన్ని కూడా ఈ ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక పార్లమెంటు లోపలికి వస్తే కనుక పార్లమెంట్లో మొన్న 2 రోజుల పాటు విలువైన కాలం వృధా అయింది. దాదాపు పార్లమెంటు కార్యకలాపాలు ప్రతిష్టంభనకు గురయ్యాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లోక్సభలో ఈ అంశంపై చర్చ జరగాలి, అది వాయిదా తీర్మానంకి అనుమతి ఇవ్వాలి. వాయిదా తీర్మానంపై అనుమతి ఇచ్చి చర్చ కనుక జరిగినట్లయితే దానిపై ఓటింగ్కు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు కోరిన మేరకు ప్రతి అంశాన్ని కూడా అంగీకరించినట్టయితే ప్రభుత్వం భయపడుతుందన్న ఒక సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది అన్న అంశంతో పాటు అంతర్గతంగా బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది ఎంపీలు కూడా ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల కినుక వహించారు, అదేవిధంగా ఆగ్రహంతో కూడా ఉన్నారు. అయితే బయటకు మాత్రం చెప్పేందుకు మాత్రం సాహసించట్లేదు. కారణం ఏంటంటే మధ్యతరగతి ప్రజల్లో, పేద ప్రజల్లో ఈ అంశంపై మోడీకి చాలా మద్దతు ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఈ అంశాన్ని ఆహ్వానిస్తున్నారు, ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా ధనికులపై పేదలకు ఉండే కొంత ఆగ్రహము, అసూయ అన్న అంశాన్ని మోడీ ఒక కవచంగా ఏర్పాటు చేసుకొని దీన్ని తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అంశం బీజేపీ ఎంపీల్లో చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ మేటకు లోపాయికారిగా మాట్లాడుతున్నారు కానీ బాహటంగా చెప్పేందుకు మాత్రం సాహసించట్లేదు. ఈ నేపథ్యంలో వాయిదా తీర్మానంపై అనుమతించేందుకు ఏమాత్రం ప్రభుత్వం అంగీకరించట్లేదు. చర్చకు సిద్ధమే కానీ వాయిదా తీర్మానానికి అనుసరించి ఓటింగ్ మాత్రం ఇచ్చేందుకు కొంత జంకుతుంది. ఈ లోక్సభ కార్యక్రమాలు 2 రోజులుగా స్తంభించిపోయాయి, ఏమాత్రం కార్యక్రమాలు జరగకుండా వాయిదా పడింది. ఇక రాజ్యసభకి పెద్దల సభలో వచ్చినట్లయితే నిన్న ఆజాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపాయి. సీనియర్ మంత్రి, గతంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు నేతృత్వంలో అధికార పక్ష సభ్యులంతా ఒక్క ఉదుటన ఆజాద్ చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వెంటనే క్షమాపణలు కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది. ఆజాద్ చెప్పిన అంశం యూరి సెక్టార్లో ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదులు చేసిన దాడిలో మరణించిన సైనికుల సంఖ్య కంటే నగదు మార్చుకునేందుకు ఏటీఎంల వద్ద క్యూలో నిలబడినటువంటి వారు, అదేవిధంగా బ్యాంకులకు వచ్చిన వాళ్లలో దాదాపు 40 మంది చనిపోయారు. కేవలం దాంట్లో సగం మందే యూరి ఘటనలో చనిపోయారన్న అంశం, ఆ వ్యాఖ్య చాలా దుమారం లేపింది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఒక ప్రతిపక్షం
ప్రతిపక్ష నాయకుడు ఆజాద్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆసరా చేసుకుని ఈ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ చర్చలో పాల్గొని పెద్దల సభలో అనేక మంది పార్టీ నాయకులు చెప్పే అంశాలను విని ఆ మేరకు సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రి స్వయంగా రావాలన్నది వారి డిమాండు. అదేవిధంగా వీలైతే అవకాశాన్ని బట్టి దీన్ని ఓటింగ్గా కూడా తీసుకోవాలన్న అంశాన్ని చాలా డిమాండ్ చేస్తున్నారు. అదే కాకుండా జాయింట్ పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నది ప్రతిపక్షాల డిమాండ్. ఈ 3 డిమాండ్లు కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించట్లేదు కాబట్టి కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. 3వ రోజు కేవలం ఈ సమావేశాలు ఈ వింటర్ సెషన్లో కేవలం 22 రోజులు పని దినాలు మాత్రమే పార్లమెంట్ సమావేశం అవుతుంది. దాంట్లో 3 రోజులు ఈ రోజుతో కలుపుకుంటే 3 రోజులు విలువైన కాలం వృధా అయిందన్న అంశాన్ని ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఎజెండా ప్రకారం తను చేసుకోవాల్సినటువంటి బిజినెస్ను పూర్తి స్థాయిలో చేసుకునేందుకు అడ్డంకిగా ఈ అంశం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే వారం కూడా ఈ అంశంపైనే ప్రతిష్టంభన నెలకొనే అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రతిష్టకు పోతుంది. కాబట్టి ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం ఈ రెండు కూడా ప్రతిష్టకు పోవడంతో ఈ పార్లమెంటు సమావేశాలు ప్రతిష్టంభనకు గురయ్యాయి. ఆ మేరకు సమావేశాలు మాత్రం సజావుగా జరిగే అవకాశాలు లేవు. ఇక ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది ఇంకా వేచి చూడాల్సి ఉంది.